దేశీయ స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని రీతిలో పతనం చవిచూస్తున్నాయి. గత 15 సంవత్సరాల కాలంలో ఈ తరహా పతనం ఇదే మొదటిసారి కావటం విశేషం. 2026 సంవత్సరంలోనే, అంటే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి ఇంకా నిండా 3 నెలలు కూడా పూర్తి కాకముందే దేశీయ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా $533 బిలియన్ తుడిచిపెట్టుకుపోయింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఈ మొత్తం దగ్గర 48 లక్షల కోట్ల రూపాయలు. 2011 సంవత్సరం తర్వాత స్టాక్ మార్కెట్లో ఇంతటి భారీ పతనం ఇదే మొదటిసారి. moneycontrol.com తన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని రోజులు అమెరికా సుంకాల భయం మార్కెట్లను కుదిపేయగా, ఆ తర్వాత ఏఐ కొత్త టూల్స్ ఐటీ రంగంలో భారీ కుదుపునకు కారణమైన విషయం తెలిసిందే. అంతా సద్దుమణిగింది. ఇంకా మార్కెట్లు పరుగులు పెట్టడమే మిగిలిందని అంతా భావిస్తున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై దాడికి దిగడంతో మళ్ళీ మొత్తం వ్యవహారం మొదటికొచ్చింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున కుప్పకూలాయి. ఈ యుద్ధం స్టార్ట్ అయి 2 వారాలు కావస్తున్నా కూడా దీనికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగింపు పడుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్లు సవాళ్లు విసురుకుంటూనే ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధర ఏకంగా బ్యారెల్కు $100 దాటడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం పలు మార్కెట్లపై పడింది. చమురు ధరలతో పాటు గ్యాస్ సమస్య కూడా తలెత్తడంతో రాబోయే రోజుల్లో ఇది పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. పలు దేశాలు తమ దగ్గర ఉన్న నిల్వలను బయటకు తీస్తున్నా కూడా ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరల స్థిరీకరణకు ఇవి ఎంత మేరకు ఉపయోగపడతాయనేది ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రావడం కష్టమనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఆయిల్ ధరలతో పాటు రకరకాల కారణాలతోటి డాలర్తో రూపాయి విలువ రోజుకు కొత్త కనిష్ట స్థాయికి చేరుతుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో మరింత చిక్కుల్లో పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే ఆయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ శుక్రవారం నాడు కూడా మార్కెట్ సూచీలు భారీ నష్టాలనే నమోదు చేశాయి. BSE సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్ల పతనంతో 74,563 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. NSE నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 23,151 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, FIIలు దేశీయ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగుతున్నారు. దేశీయ మార్కెట్ల పతనం వెనుక FIIల అమ్మకాలే కీలక పాత్ర పోషించాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెన్సెక్స్ ఏకంగా 1,00,000 పాయింట్లకు టచ్ అవుతుందనే అంచనాలు వెలువడిన వేళ ఎవరు ఊహించని పరిణామాలతోటి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మరికొన్ని రోజులు స్టాక్ మార్కెట్లో ఇదే తరహా అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది. మార్కెట్ తిరిగి పరుగులు తీయాలంటే ఎన్నో విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని ఈ రంగంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TJTV.